హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు. ఈ రోజు ఈ వీడియోలో మేము వండబోతున్నాం తలకాయ కూర. అసలు మేము చాలా రోజుల నుంచి మన ఛానల్లో ఈ తలకాయ కూర ఏదైతే ఉందో ఇది వండుదామని ట్రై చేస్తున్నాము. కాకపోతే ఎక్కడ కూడా మంచి దొరకలేదు. ఈరోజు నాకు తెలిసిన ఒక అన్న ఇప్పించిండు తలకాయ కూర. మీరు చూడొచ్చుగా మేక తలకాయ కూరను అయితే ఈ వీడియోలో మేము తీసుకొచ్చినాం అండ్ దీన్ని మంచిగా వండుకొని తినబోతున్నాం, మీకు చూపెట్టబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ తలకాయ కూర ఏదైతే ఉందో దానికోసం కొన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చినాము. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ధనియాలు అండ్ ఇవి నార్మల్గా మీకు తెలిసిన కొత్తిమీర పుదీనా ఎల్లైనా యూజ్ చేస్తాం. ఈరోజు కూడా తెచ్చినాము. అండ్ ఇంకోటి వచ్చేసి ఇవి ఎల్లిపాయలు అయితే తెచ్చినాము, ఎల్లిగడ్డ అండ్ టమాటాలు ఉల్లిగడ్డలు అవి ప్రతి వీడియోలో ఉండేవి ఇక. సో ఫస్ట్ ఏం చేయబోతున్నాము అంటే దీనికోసం ఒక స్పెషల్ మసాలాను అయితే రెడీ చేయాలి. ఆ మసాలా ఏంటి అంటే ధనియాలు, అంతేకాకుండా 4-5 లవంగాలు అండ్ ఆ ఎల్లిపాయలు 2-3 అటువంటి రకరకాలు వేసుకొని వీటిని మంచిగా ప్యాన్ మీద మనం వేయించుకొని ఆ తర్వాత దంచి పెట్టుకోవాలి. సో ఫస్ట్ అదే ప్రాసెస్ చేస్తాం, తర్వాతనే వేరే ఏదైనా రామ్గా ధనియాలు మిరియాలు మంచిగా దంచరా రే ఇక బాబాయ్. మతిగా ఇవి ఏగుతున్నాయి కదా, ఒకసారి ఇక్కడికి వచ్చి వీడు వాసన చూడు. ఎందుకే చూడు ఇవి కొద్దిగా వేగినట్టు కాగానే తీసి మంచిగా మెత్త పొడి లెక్క దంచుకుందాం. దానికంటే ముందు మనోడు అర్రే నిమ్మకాయలు చెట్టుకుండే రా, మర్చిపోయి నిమ్మకాయలు తీసుకొచ్చినా. సో ఇప్పుడు వచ్చేసి వీడు ఉల్లిగడ్డలు కోస్తుండు. ఆ ఉల్లిగడ్డలు కోసిన తర్వాత దీన్ని మనము భగవాన్లో వండితే సరిగా కాదట, కుక్కర్లో వండాలని చెప్పారు మా వాళ్ళని అడిగితే. సో నేను కూడా ఫస్ట్ టైం వండుతున్నా ఈరోజే ఇది తలకాయ కూర. ఎట్లయితే చూడాలి ఇక. తలకాయ కూర లెక్కన అవుతుంది. వీడు తినదట, నువ్వు నేను తిన్నా నిజంగా ఇలా తినాలి. దేవుడు ఆడియన్స్ పొట్టుపోతాను నిన్ను. అరే మతిగా అంత మంచి వండి పెడితే సాయన తినవాడా రే, నేను ఎత్తుక ఫోను తినా నిజంగా. ఇక నువ్వు తినలే అనుకో, ఆల్రెడీ మనోడు ఉన్నాడు బ్యాక్గ్రౌండ్లో. కాదు కుక్క. బాబాయ్గా ప్రతి కుకింగ్ వీడియోలో నీ పని ఒకటే, ఏదో ఒకటి దంచేసి చూసి పెడతాము, నువ్వు దంచుకుంటూ కూర్చోవాలి. జేయించడం అయితే అయిపోయింది. ఇప్పుడు వీటిని దంచాలి. పొట్టు ఉండనా లేకపోతే మెత్తగా ఉండనా? మొత్తం దంచు, మెత్త గ్రైండ్ మిక్సీలో పట్టినట్టు కావాలి. మొన్న ఏంది టమాటా ఎట్లా దంచినావు? కచ్చపేచా అట్లా. స్మెల్ మస్తు ధనియాలు దంచుతుంటాయి. ఇవరి దాకా మనం చెప్పలేదు, అది వేయించినప్పుడే అస్సలు స్మెల్ వచ్చింది. కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి మొత్తం. ఎందుకు వచ్చిందిరా బాబాయ్? అసలైందిగా. అయ్యో పేరు పర్లేదు కానీ భలే చేసిండు బాబాయ్ గారు. మొత్తం కూడా పొడి అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో ఇంకొక ఐటమ్ యాడ్ చేస్తున్నా. అది ఏంటి అంటే ఎల్లిపాయలు తెచ్చేయి దంచిగా. నా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నారు రే మతిన్, కానీ అయిపోయినట్టేగా. ఇంకా మొత్తం బాగుంది. ఇలా నీ పని అయిపోయిన నాకు స్టార్ట్ అవుతుంది. ఇంకా తలకాయ కూర తొందర అవుతుంది కానీ కోసులు ఎక్కువ లేట్ అవుతుంది. తలకాయ కూర తొందర అవుతారా, కోసులు లేట్ అవుతుంది అట. మరి మన చైనీస్ ఐటమ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి కడుతుంది. నేను సర్ఫ్కి వచ్చిన అర్ర ఐటమ్ ఉంది, ఖుషి చేసి అర్రదీన్ని ఖుషి అదే అయింది. వచ్చిర్రా. ఇప్పుడైతే తలకాయ కూర కడుక్కుందామా. మన తలకాయతోని మెదడు కూడా ఉన్నది ఇక్కడ చూడవచ్చు. దీన్ని కూడా ఇప్పుడు ఫ్రెష్గా కడుగుతున్నాం.
ఇలా అంతా తెల్ల ఉన్నాయి కదా, కడిగేసరికి అంతా వెళ్ళిపోయింది, అంతా అది కొవ్వుది కావచ్చు అంతా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ముక్కలకు అంతా బ్లాక్ అంత ఇది ఉంది కదా మసిది కాల్చింది, అదంతా రాసి కడుక్కునేసరికి అంతా వెళ్ళిపోయింది. మసాలా కూడా అయిపోయింది గాయస్. డైరెక్ట్ అలా కలుపుతావా ఇప్పుడే తర్వాత డైరెక్ట్ అలా వేసుడే. అలా అంతా అయిపోయినాక కలపాలి. ఇంకా వీడియోలో అయిపోయింది అని కోసుడు అయిపోలే, పెండింగ్ పెట్టినాడు. ఎందుకు మాట పడవినాయి కాయిదా సక్కలేవా? చిన్నగా కడిగితే అయిపోతుంది సన్నగా, చిన్నగా కడిగి మొత్తం అయిపోతుంది. దంచలొద్దు కానీ వాళ్ళు వేస్తే దంచినట్టు అవుతుంది. వా నిజంగానే బాగా ఘాట్ వస్తుంది ఇటలకేను. మరి అంటే మజాక్ అనుకున్నా ఏంది మరి కామెడీ. ఫ్రెష్ ఇప్పుడే పొలంలోకి వెళ్ళి తెంపుకొచ్చినట్టున్నారు. ఇప్పుడే కళ్ళు పడుతున్నట్టున్నాయి సాయానికి. నా ప్రొసీజర్ వచ్చేసి స్టార్ట్ చేస్తున్నా, వీళ్ళు ఏమైనా వేసుకొని అదేరా లైటర్ లెట్స్ స్టార్ట్ ది ప్రొసీజర్. ఈరోజు మా ఛానల్లో మేము సంథింగ్ స్పెషల్గా తలకాయ కూర అయితే వండుతున్నాము. తలకాయ కూర ఇంతవరకు ఎప్పుడు వండలేదు, ఎట్లయితే వస్తుంది. అయ్యా చింతాకుతో తలకాయ కూర వండాము, చింతాకు కూడా పడుతుంది మీదికే అని. పుదీనా పోతే ఇట్లా కట్టలు మొత్తం ఉంటాయి కదా, కట్టెలు ఉంటాయి కదా మొత్తం, అదైతే వస్తుంది. అందుకే తెంపుతున్నా. జింగిడిగాళ్ళు కూరనే వండుతున్నా, అన్నం వండనీకి చత్తుర్రు. ఒకడు వండుకోర్రి. అలా వండుతున్నాగా. ఇది ఇగో పోతున్నా బియ్యం. ప్రతిసారి లాగానే అన్నం మంచిగా పుల్లలు అయితే కాదు, మెత్తగా చేద్దాం ఈసారి మంచిగా. అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇడిది కూర అవుతుంది, అడిది కన్నం అవుతుంది. కాకపోతే మీలో చాలామందికి ఆల్రెడీ డౌట్ రావచ్చు, మత్తినన్నకి సంచి ఎందుకు పెట్టుకున్నా అని చెప్పేసి. అది మత్తినన్నే చెప్పాలి. మత్తిన ఎందుకు పెట్టుకున్నాడా? టమాటాలు బాగా ఎక్కువ అయినాయి, ఇన్నిగానే అవసరం లేదు, కొన్ని అయితే సరిపోతుంది. అందుకనే ఇన్ని అవాయిడ్ చేస్తున్నాం. కోతులు వస్తాయి కదా, కోతులకి వేద్దాం అవి. నువ్వు అన్నట్టు కోతులకి అయితే అయిపోతుంది. మనము హెడ్ మొత్తం తీసుకున్నాం కదా ఈ వీడియో గురించి. సో మనకు మెదడు కూడా వచ్చింది, దీని తర్వాత ఫ్రై చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఓన్లీ తలకాయ కూరనే దీంట్లో వేసుకున్నాం. మా ఆలస్కి వెళ్ళిందిరో కూర అని, అసలు గింతగానం వెళ్తుందని అనుకోలేదు. ఒకటా రెండా? ఈ ముక్కకు కొద్దిగా ఇంటికెళ్ళి ఉన్నాయి. గాడిపై అయితే బాగా వస్తుంది, ఇది పెడుతున్నా. కొద్దిగా దీంట్లో ఉప్పు అయితే వేసుకున్నాము. దాంతో ఏమవుతామంటే మంచిగా ఉడుకుతుంది. ఉడకకుండా బిస్కెటే. మన వాళ్ళు బగారన్నం కావాలంటారు. సో దాని గురించి నువ్వు అన్నవుగా ఇంతకుముందు. నేనన్నా అన్నట్టు వినబడ్డది. ఈ బాబాయ్ గాడు బతకనిత్తలేడు. తలకాయ కూరనట ఉడకదట, దాంట్లో మామిడాకులు ఎత్తి ఉడుకుతుంది అట. 2-3 మామిడి ఆకులు తెచ్చిండు. వాని ఇష్టం ఎందుకు కాదన్నా వేసేసిన. మరి ఓవర్ ఉడుకుతుందేమో, మొత్తం మెత్తగా అవుతుందేమో అంతా. అంత బొక్క కూడా కరిగిపోతా. అట్లయితే నయమేగా. తాగుదాం, హలీం అవుతుంది ఇక. తాగుదాం. రాక్ పేపర్ సీజర్ ఏంది? రాయి రాక్ పేపర్ సీజర్. గట్టి కొడుతున్నావు. రాక్ పేపర్ సీజర్ మార్చి
ఎవ్వలం తినలేదు పొద్దుగాల నుంచేలే ఇది వండుతున్నాము. ఇది అయ్యేవారికి ఎదవారు అవుతుందేమో. అన్నం కానీ బాగా టైం పడుతుంది అంటుండు మతిన్ గాడు. ఒక ఇటుకెళ్ళ గోడు ఉంటుంది చూసినావా, అది మంచిగా మాల పెట్టి గట్టి ఇట్లా కడతారు చూసినావా బందోబస్తు, అది ఊలినట్టు ఉంది నా మీద. నాకెట్లా అనిపిస్తుంది చెప్పన్నా వద్దు వద్దు ఎవరు అడగలే చెప్పక అలా అయిపోతుంది అన్నే. డ్యామ్ కాడ అడగలే డ్యామ్ కాడ అడగలే కట్ట మీద ఆ గుండు బొర్రొత్తే చూడు కిందికి, ఆ గుండుకి ఇట్లా ఒరిగితే ఎట్టుంటది గట్టి ఉన్నది. ఇది కానీ ఎంత లేదన్నా దగ్గర ఇంకొక గంట పట్టట్టున్నది తలకాయ కూర. ఆ లోపల మతిని అన్నం అయిపోవాలి. ఓకేనా? అయిపోతుంది. ఏదేమైనా వారానికి ఒకసారి సండే ఇట్లా స్పెషల్ ఐటమ్ కుక్ చేసుకొని తింటే ఆ ఫీలే వేరు. అందరు ఉంటే మంచిగా ఉంటుండే, వీళ్ళు రాలేదు. అందు గురించే మేమే నలుగురం కలిగినాం ఇక దీనికి. బాబా అప్పంచలు దంచేద్దాంస్తుండే ఏంటిది టైం పాస్ అవుతారా? ఒకసారి పోయి బాయిలో దుంకు మళ్ళీ రాపు, అదే అవుతుంది. స్నానం చేయి మళ్ళీ బోర్ కాడ, టైం పాస్ అదగంట వెళ్ళిపోతుంది. గబ్బు వాసన పోదామంటే వాడు మంచిగా రెడీ అయ్యి మొత్తం సెంట్ కొట్టుకొని వచ్చిండు. సరే 5 ఒకటి రా ఏడొచ్చింది అది నాటుకో ఉంటది. ఇప్పుడు లైట్గా కారం వేసుకుందాం. జర ఉడికినట్టు అయింది. అసలు దీనికి ఇట్లా టేస్ట్ ఎట్లా వస్తారా తలకాయ కూర? ఒకసారి టేస్ట్ చూడు. బికాజ్ ఇట్ ఈస్ ఏ తలకాయ ఫ్లేవర్ ఆల్రెడీ వచ్చేసింది ఇక సూప్కు. ఇప్పుడు తలకాయ కూర ఎప్పుడు తినాడట. అయ్యాలో ఒకవేళ మంచిగా కాదనుకోమని జీవితంలో తినాడు. ఇక సూప్ మస్తు సూప్ చేయి బాగా. అసలు నేను ఇది వీడియోని ఎట్లా తీద్దాం అనుకున్నా అంటే నార్మల్గా డైలీ బ్లాగ్స్ ఉంటాయి కదా, అట్లా తీద్దాం అనుకున్నా. స్టార్ట్ చేసి తీసుకొచ్చే కాడికి పోయి అది తీసుకొని అంత ప్రొసీజరు. కాకపోతే ఆడ తలకాయ కొడుతుంటే ఎట్లా అనిపించింది అంటే అంత జిలజిలా అనిపించింది. దాన్ని వీడియోలో పెడితే చూసుకోక మంచి అనిపించేదేమో మన పర్పస్లో అది తీసేసినాయి. ఇక ఓన్లీ డైరెక్ట్గా నార్మల్ వీడియో ఎట్టుంటో అట్నే ఆ ముక్కలు అయితే వచ్చినాయి అన్నట్టుగా తీసినాం. లేకపోతే చూస్టలో చూడబుద్ది కాదు, మంచిగా అనిపించేది. ఇప్పుడు దగ్గర ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా దీన్ని మంచిగా ఉడకబెడదాం. నేను మసాలా దంచిని వేద్దామా ఇప్పుడే తర్వాత. ఇది అర్ధగంట మండబట్టి ఒక్క విజిల్ కూడా రాలి. ఒకటేసారి 10 వస్తాయి కాబట్టి ముట్టుకోగానే వచ్చింది. అప్పటి ముట్టుకుంటే అయిపోగా. ఏదో ఒకటి అన్న తలకాయ కూరలా ఇది మెదడే కానీ నన్నే వండమంటారు. గుడ్ల కూర వండేట్టు వండితే అయిపోయా అన్న. ఇక గుడ్ల కూర వండేట్టే వండాలి. ఇక సీరియస్ తీసుకురా కాదు, నీ బుద్ధినట్టు దాన్ని వండు ఎటు పెట్టి తింటారుగా. ఆయిల్ కొంచెం తింటారుగా. తింటాం పెట్టి తర్వాత తింటాం. వాడు తినా అంటున్నాడు. వాడు కచ్చగాడు. వాడు నీకు దొరకనే లాస్ట్ వరకు. ఫస్ట్ టైం ఈ తలకాయ తినలేరా ఎప్పుడు? ఇప్పుడు ఏం రాబోతుంది పండుగ? ఇదే ఏ నెలగా? ఇది మే కదా. జూన్లో కూరగాని బర్త్డే వస్తుంది. ఆ కూరగాని బర్త్డే చేసుకో మిరపకాయలతో. సామి కూర సామి ఇది ఏంద్రా చేతబడి వేసినట్టున్నది. నువ్వు వండినట్లేదు. తీసుకోరా గంటే తలకాయ కూర
గంట అవసరం లేదు, ఇదే ఇక్కడ పెడతాడు చూడు. ఇక బాబాయ్ గారిని చూడు ఇట్లా ఇవ్వలం లేక ఇక్కడ ఓన్లీ బాబాయ్ గాడే ఉండి చూడ దూరంకి ఏం చూసిందనుకో ఓ బగి బుగే బగిని బాగా అవుతారే అవుతుంది ఇక. కొత్త ఉండే 2 నిమిషాలు అవుతాడు. మన చికెన్ ఎట్లా ఉండే 10 నిమిషాల. బాబాయ్ గాడు గంట వాడతలేడు ఆ మీద ఉండడానికి, కత్తితో వండుతుండు. అది ఒక మామిడికాయ తీసిలే ఒకటి అలాగే. ఎందుకు రాడు లెక్క పెట్టిన కూడా పెట్టుకున్నాడు. 6 అయినా నేను లెక్క పెడుతున్నా, ఒకవేళ లెక్క మిస్ అవుతామని వాడిని పెట్టిన 7. వాడు సీరియస్ గా తీసుకున్నాడు. అది మొత్తం లెక్క పెడతా ఒకటి 2 కాదు 3 కావచ్చు. ఊపినప్పుడు ఒకటి వచ్చింది, అది లెక్క పెట్టన్నా వద్దని అడుగుతున్నాడు. ఎగ్ బుడికి తయారైంది. ఎట్లుంటుందో బాబాయ్. అర్ధ కిలో కోసిన చాలా. అరే నిమ్మకాయలు దాంట్లో ఎందుకు కూర్చుని రైసే అన్నీ ఇంతకుముందు తెంపని వేయండి, అది కడగలే చేయలేదు. ఇంతమంది కలిసి ఏదో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మంచిగా పసుపు బాగా అయింది. పసుపు బాగా కావాలనే మంచిగా ఉంది, కావాలనే వేసిన సెట్. ఆ మెదడులో అన్ని పురుగులు ఉంటాయి కదా, నీ మెదడు ఏం తిరుగుతుందో ఆ పురుగు తిరుగుతుంది అంటారు, అందుకనే పసుపు బాగా చేసి చచ్చిపోతాయి అని. అయ్యో అది మంచిగా అయిందా ఇది మంచిగా అయిందా ఇప్పుడు? ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేసుకుందామంటే స్టార్టింగ్లో బాబాయ్ దంచిన మసాలాలు ఇది వేసుకుందాం, ఆ తర్వాత కుడకపొడి వేసుకుందాం. అసలు కుడకలు మనమే తెచ్చుకొని అవిటిని మంచిగా గీరి అది చేస్తే బాగుంటుండే కానీ మర్చిపోయినాం. సో అందు గురించే మళ్ళీ ఊళ్ళో పొట్టాలు తీసుకురావాల్సి వచ్చింది. ప్యాకెట్లు ఉన్నాయి కదా ఆల్రెడీ గీరినాయి అవి. కుడక ఈ తలకాయ కూర టేస్టే సంథింగ్ డిఫరెంట్. తలకాయ వస్తుంది మొత్తం. అలా అట్లా చింతాకు కూడా పడుతుంది దానంతలో, అదే మాన్యువల్గా చింతాకు ఫ్లేవర్ వస్తుంది. మంచిగా బందోబస్తు విజిల్ పెట్టుకుంటా దీన్ని ఉడికిచ్చినాము. 50 విజిల్ అయినాయి. ఎక్కువైనాయి, 60 అయినాయి. లెక్క పెట్టినాయి 50 అయినాయి బరాబర్. కావాలంటే మళ్ళీ ఒకరికి ఎట్లయింది? సూపర్ అయినా లేకపోతే వాడు ఎప్పుడు తినలేదు అట, వానికి ఏమేరు కదా ఎట్లుంటుందో తెలియదా. సూపర్ ఏం కాలే, వండర్ఫుల్ అయింది. మంచిగా అయిందా? అరే నీళ్ళు తీరా స్మూత్గా ముక్క డిఫరెంట్ గా పెడుతుంది మరి అట్లా ఫేస్. తీసుకురా బాబాయ్గా. ఉడికింది, ఘోరంగా ఉడికింది. తిను యశయ్. 50 విజులు మరి ఊకపోతే. ఓ నిజంగా అనుకుంటారా 50 నువ్వు కనకు 50 అటు 50 విజులు పెడతారు రా, మొత్తం మాడిపోదు లోపటి. కడదనాక అయింది కదా, కడక్ అయిందట, స్మూత్గా ఉన్నది, అదే కడక్ అయిందట. ఇప్పుడు ఒక ముక్క కోతి స్టార్, అదే మరి తినేది తలకాయల. ఉప్పు లేదు బావా, వీడు తినడి అలా ఘోరంగా కాలుతుంది అది. డైరెక్ట్ నోటేసి చెత్తా బొక్క కర్ర తినేదే. మీకు మరి తలకాయ కూరలాగా మటన్ లెక్క మెత్తడి ముక్కలు వస్తాయి అనుకుంటుండు. ఉప్పులే బావా, అంతేట ఉంది సప్ప సప్పగా. మసాన్ మసాన్ ఉప్పు లేదు.
అన్ని సెట్ అయినాయి, ఉప్పు లేదలా చాలు. ఫుడ్ అయితే రెడీ అయింది ఇక తినాలి. నువ్వు తింటావా? మాకు ఆనందం చూడరు ఎట్లా మురుతుర్రా, తలకాయ మురుతుంది వీలు కాదు. ఇప్పుడు ఇక తలకాయ కూర వేసుకుంటున్నాం మంచిగా. ఇప్పుడు ఇవరకు ఎప్పుడు తినలే. సూప్ లేదు, ముక్కలు తినాలి. సూపే అట, సూపు ముక్కలు తిను. కట్టేయండి రా ముక్కలు మారాని. వాడు ఫస్ట్ టైం తింటుండు, భయపడుతుండు తినడానికి. ఉప్పు కొంచెం తక్కువ ఉందా? నార్మల్గా తింటే మంచిగా ఉంది, కాకపోతే అన్నంలకు కొద్దిగా తక్కువ ఉంది. మొత్తం ముక్క గుంజు అన్నంలో పెట్టుకో డైరెక్ట్. వాడు ఎప్పుడు తినని టేస్ట్ కదా, అవన్నీ వెళ్తలే అది ఎట్లుంటో. బాగానే ఉందా? బాగుందా? బాగా మేము ఇదివరకు తిన్నాం కాబట్టి మాకు టేస్ట్ అయితే మంచిగా అయింది. మనకు వెళ్తలే అంటున్నది. అదే బాగానేదిరా, బాగా నచ్చలేదా టేస్ట్? ఎప్పుడు ఉంది ఇట్నే ఉంటుంది. కూర మాత్రం మస్తు అయింది, మనకి వెళ్తలేదు టేస్ట్ ఇదివరకు తినపోయే వరకు. దానికి తగ్గట్టుగా గ్రేవీ అయింది, గ్రేవీ కూడా మంచిగా ఉంది టేస్ట్. అమ్మ ఇట్లా మనం అనుకుంటే ఏదన్నా వండుకొని తినుకోవచ్చు మంచిగా నీట్గా. బయటనైతే ఇట్లా తినలేము. బయట తినదు, బయట తలకాయ కూర ఎంత మంచిగా కాదు. హోటల్ అయినా తింటాం చూడు, గిట్టు ఉండదు టేస్ట్ ఉండదు అసలు. అది బాబాయ్ గారు ఎంజాయ్ చేస్తుండ్రా, కౌసు స్టార్. బయట తిన తలకాయ మళ్ళా ఫస్ట్ టైం ఇట్లా ఓన్లీ ఇంట్లో కూర్చొని తింటాడు. పార్సల్ తీసుకుంటావా? ఫస్ట్ టైం ఇలా బయట తింటున్నాను. భయపడుతుందా? ఇంకేమీ మటన్ లెక్కనే మస్తు అయింది. మటనే మరి. నేను కూడా అసలుకి ఈ తలకాయ కూర అదేనా ఎప్పుడన్నా ఒకసారి ఇక తినబుద్ధి అయినప్పుడే. ఎప్పుడైనా తింటున్నాం, ఇప్పుడు తినకుండా మాకు ఎక్కువ తినబుద్ధి అవుతుంది. మస్తు అయింది కూర. ఇప్పుడే తినడానికి భయపడుతున్నావు నువ్వు. జింగిడిగాడు అది భయపడుతుంది టేస్ట్కు. అది గిట్నే ఉంటుంది టేస్ట్, తింది మటన్ లెక్క ఉన్నది. ముక్కలన్నా బయట వేసిండు, పక్కకి వేసిండు. అదే ఎవరికి వచ్చిన వాళ్ళు తినాలి, తినకపోతే జోలో చెప్పి తినాలి. తర్వాత ఇప్పుడు జోలో చెప్పి తింటే కారం మీకేని. అందరికన్నా ముందుగా నేనే ఓడేసిన. బాబాయ్ కూడా వండిన మెదడుతో తింటుంది. మంచిగా వేసుకోరు చట్నీ లెక్క సైడ్కు. మంచిగా వేసుకుంటాను నేను కూడా. మంచిగానే ఉంది మరి అప్పుడు నేను తిన్నప్పుడు అయితే. పెట్టాను చూడాలి ఇక. నేను అసలు ఎట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన. అప్పుడు టేస్ట్ చేసినప్పుడు వెరైటీ ఉండే, మంచిగా ఉండే అప్పుడు సూప్ ఉండేటప్పుడా. ఇలా రాగానే మొత్తం తలకాయ అయింది. తలకాయ కూరనే కాబట్టి తలకాయ అయింది. మేమైతే సట్టుగా తింటున్నాం. నువ్వు తినకు, నీతో మాకు సంబంధం లేదు. మా టేస్ట్ పరంగా అయితే సూపర్ ఉన్నది. కానీ చిన్న చిన్న బొక్కలు వస్తున్నాయి, ఇట్లా కంచుకుంటాయి, అవే గుచ్చుకుంటున్నాయి. ఏం బొక్కలు రావు, చూసుకుంటే తినాలి. అందుకని వస్తుంది మంచిగా అయిందిరా టేస్ట్. నువ్వు ఇవరకు తినలే కాబట్టి నీకు తెలుస్తలేదు దాని టేస్ట్. సో ఇది గాయస్ మేము తయారు చేసిన తలకాయ కూర, అంతేకాకుండా మెదడు కర్రీ. మెదడు వేసుకో, అన్నం వేసుకున్నాను. సూపర్ అయితే అయింది టేస్ట్. దీనికి ఒక్కనికి ఎందుకు నచ్చలేదు అంటే వీడు ఇంతకుముందు తినలేదు, అట్లా వీడు నచ్చలేదు, ఓన్లీ సూప్తోనే తింటుండు. ముక్కలన్నీ బయట వేసిండు. సో ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.